లడ్డూలు చేసా. ఇది ఎలా చేయాలో మీకు వీడియో చేసి పెడతాను. మీరు కూడా చేసి ట్రై చేయండి, తినండి. వెరీ హెల్తీ అండ్ వెరీ టేస్టీ. చాలా చాలా బాగుంటుంది. దీంట్లో నెయ్యి, నూనె ఏది అవసరం లేదు. జస్ట్ ఇది బాయిల్ చేసుకొని బెల్లం కలిపి చేయడమే. ఎలా చేయాలో కూడా చెప్తా చూడండి. సో నేనైతే తిన్నా, చాలా టేస్ట్ ఉంది. మా ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చాడు. సో అక్షిత్ ఒక్కసారి చూడు ఎలా ఉందో. బెల్లం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? కరెక్ట్, సరిపోయిందా? సూపర్ ఉందా? ఎన్ని మార్కులు వేస్తావు 100కి? 100. థ్యాంక్ యూ సో మచ్. నాకు పెసర్లు అంటే చాలా చాలా ఇష్టం. సో ఎవ్రీ బుధవారం పెసర్లు తింటా. ఈ పెసర్లను ఉడకబెట్టేసాను, లైట్గా ఉప్పేసి ఉడికింది. జస్ట్ దీంట్లో బెల్లం కలిపాను లైట్గా. ఈ రెండు కలిపి మిక్సీ చేస్తే ఇలా అయిపోతుంది. సో ఈ లడ్డూలు ఎంత టేస్ట్ ఉంటాయంటే, చిన్నప్పుడు దసరా పండగకి మా ఇంటి ఎదురుగా వాళ్ళు ఇచ్చేది. జస్ట్ అలా ఒక 2 times మిక్సీలో తిప్పాక ఉడకబెట్టిన పెసర్లు బెల్లం తిప్పేస్తే ఇలా అవుతుంది మెత్తగా. సో ఇది లడ్డూలాగా చేసుకొని చక్కగా తింటే ఫుల్ ప్రోటీన్స్, ఫుల్ హెల్దీ, ఫుల్ టేస్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే భలే తింటారు. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఏమ టేస్ట్ అంటే ఏమ టేస్ట్ ఉన్నది. ఒక 10 minutesలో అయిపోతుంది. ఒక 5 minutesలో పప్పులు అవి ఉడికిపోతుంది. అదే పెసర్లు. దాంట్లో జస్ట్ బెల్లం కలిపి తిప్పడమే. ఇంకా నెయ్యి గియ్యి ఏం అవసరం లేదు. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. చాలా తొందరగా అవుతుంది. ఎవరన్నా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక 1-2 years పిల్లలు అయితే ఎంత బాగా తింటారంటే ఈ ఫుడ్, ఈ లడ్డు, ఈ పెసర లడ్డు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తేనే ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మెత్తగా రుబ్బుకోవచ్చు. నేనైతే కచ్చపక్క అంటారు తెలంగాణలో. జస్ట్ 2 times మిక్సీని అలా తిప్పి వదిలేయాలి. లడ్డూలు మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. లడ్డూలు రెడీ. అండ్ ఇది కూడా జస్ట్ స్పూన్తో తినచ్చు. చాలా చాలా టేస్టీ ఉంటుంది. జస్ట్ వీటిని ఫ్రైలాగా వేపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. లడ్డు చేసా పొద్దున్నే లేచి చాలా కష్టపడి. దీనికి టైం 9 minutes పట్టింది. మొత్తం ఉడకబెట్టి 5 minutesలో ఉడికింది. 4 minutesలో మొత్తం లడ్డు తయారైంది. ఈమె కోసం కొంచెం ఎక్కువ వేసిన బెల్లం తక్కువ కూడా ఉన్నాయి. ఇది టేస్ట్ ఎట్లుందో చెప్పు. మొత్తం ఒకటేసారి నోట్లు వేసుకొని ఫీల్ అవ్వాలి. 100కి ఎన్ని మార్కులు? 98. ఇంకా 2 మార్కులు ఏం కావాలి? ఏలొచ్చి ఇట్లేనా? షేపా? ఒక నిమిషం అట్లే ఉండు, షేప్ చేసేదా. షేప్ 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 షేప్. ఒక నిమిషం షేప్ కావాలండి ఈ అబ్బాయికి. యాలక్కాయ కూడా తీయమ్మ. యాలక్కాయ వేస్తే కూడా బాగుంటుంది కదా. మీరు తినని నేను యాలక్కాయ. షేప్ 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 చేస్తా. ఆగమ్మా, లడ్డు చేస్తున్నా, కొద్దిసేపు ఆగండి. లడ్డు షేప్ 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 రౌండ్ షేప్. 2 points తగ్గినాయి. एक कुंबर एक अंबर एक टाट टाटेట. ఇగో కరెక్ట్ ఉంది. ఇది లడ్డు ఫీల్ అవి తినండి, మార్క్స్ వేయండి. పెసర లడ్డు ఇది బుద్ధుడికి చాలా ఇష్టం. ఇది ఈరోజు బుధవారం, ఈరోజు పెసర్లు స్పెషల్. సో బుద్ధుడికి హాయ్ చెప్తూ ఈ పెసర్లు తిను, చాలా మంచిది. మంచి బుద్ధుడు మనకు జ్ఞానం ఇస్తాడు. సో ఓం బుద్ధాయ నమః అని తినండి. హౌ ఇస్ ఇట్? 100/100. షాప్ పెట్టేసానా మరి? ఎక్కడ పెట్టాను? అడ్డా మణికొండ. రోజు 1,00,000 లడ్లు అమ్ముడు పోతాయా? ఓకే.